ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 48 డీసీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఈ రెండు జట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిఎస్కే టీం 9 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నారు. అండ్ డీసీ టీం కూడా సేమ్ టు సేమ్ 9 ఆడితే 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నారు. ఈ రెండు జట్లను సెపరేట్ చేస్తుంది కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే. సో ప్రస్తుతానికైతే ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తమ నెక్స్ట్ 5 మ్యాచెస్ గెలిచేస్తే 18 పాయింట్స్ కూడా వస్తాయి. బట్ ఎనివే ఈ రోజు మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి కాబట్టి ఒక టీంకి అయితే తగ్గిపోద్ది ఆపర్చునిటీ. అంటే వాళ్ళ గెలిచిన టీంకు 18 పాయింట్లు కొట్టే సత్తా ఉంటుంది. వేరే ఓడిపోయిన టీం 16 పాయింట్లు కొట్టగలుగుతారు. పర్టికులర్గా సిఎస్కే టీంకి అయితే చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది వయ్యా ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి. అంటే ఈ రోజు వాళ్ళు డీసీ టీంని ఓడించేస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్ లక్నో టీంతోనే. అంటే బ్యాక్ టు బ్యాక్ లక్నో టీంతో ఒక హోమ్ గేమ్ అలాగే ఒక అవే గేమ్ ఆడబోతున్నారు. దీంతో సిఎస్కే టీం ఈ రోజు డీసీ టీంని ఓడించి అంటే నెక్స్ట్ మ్యాచ్లో లక్నో టీం ఓడిస్తే 6 పాయింట్స్ వచ్చేస్తాయి. విచ్ మీన్స్ ఓవరాల్గా 14 పాయింట్స్కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ లాస్ట్ 2 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ఆర్ జీటీ ఎవరు ఓడించినా సరే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. సో ప్రాక్టికల్గా చూసుకుంటే సిఎస్కే టీంకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అది జరగాలంటే ఈ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా సిఎస్కే టీం డీసీని డిఫీట్ చేయాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే ఆటోమేటిక్గా మూమెంటం క్యారీ చేయొచ్చు. మెయిన్గా 6 మ్యాచ్ల నుంచి చూసుకుంటే సిఎస్కే టీం అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక మ్యాచ్లో గెలవడం ఒక మ్యాచ్లో ఓడిపోవడం ఇదే రిపీట్ అవుతుంది. బట్ ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసి వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం చాలా వరకు ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. వేరే డీసీ టీంకి చూసుకుని వాళ్ళు కూడా చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ టీంతో ఆడతారు. అండ్ దాని పంజాబ్ మరి ఆర్ఆర్ టీంతో ఒక మ్యాచ్ ఉంటే మళ్ళీ చివరిలో కేకేఆర్ టీంతో మ్యాచ్ ఉంది. సో దీంతో డీసీ టీం కూడా మొమెంటం గెయించడానికి చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళకి విక్టరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఖచ్చితంగా 16 పాయింట్లు సంపాదించగలగాలి. అప్పుడు మాత్రం ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టీం యొక్క నెట్ రన్ రేట్ చూసుకుంటే చాలా నెగిటివ్లో ఉంది. సెకండ్ నుంచి డీసీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వరుస పెట్టి మ్యాచ్ గెలవాలి. అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి ఆపర్చునిటీ పెరుగుతుంది. ఎనివే ఈ ఏడాది ఆల్రెడీ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ చూసాం, చపాక్ వేదికగా జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో సిఎస్కే టీం డీసీని డిఫీట్ చేశారు. అది కూడా సంజు శాంసన్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టడం చూసాం. సో ఇంత మ్యాచ్ ఢిల్లీ టీంకి ఒక రివెంజ్ మ్యాచ్. వాళ్ళు కనుక ఈరోజు సిఎస్కే టీం ఓడిస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళు వెనక్కి నెట్టి 6వ ప్లేస్కి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎనివే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం అప్పర్ హ్యాండ్. మొత్తం 32 మ్యాచ్లో తలపెడితే సిఎస్కే వాళ్ళు 20 మ్యాచ్లో గెలిచారు. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్న సిఎస్కే వాళ్ళు 3 గెలిచారు, డీసీ టీం 2 గెలిచింది. సో క్లియర్లీ సిఎస్కే టీంకి అయితే డీసీ మీద మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు మ్యాచ్ ఆడి అరుణ్ జైట్లీ స్టేడియంలో చూసుకున్నా సరే మళ్ళీ సిఎస్కే టీం అప్పర్ హ్యాండ్. 10 మ్యాచ్లు ఆడితే 6 వాళ్ళు గెలిచారు, 4 మాత్రమే డీసీ టీం గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కరోనా తర్వాత డీసీ టీం సిఎస్కే టీంను ఈ గ్రౌండ్లో ఓడించలేకపోయారు. సో స్టాట్స్ అయితే ఖచ్చితంగా సిఎస్కే టీంకి అడ్వాంటేజ్ కలిగిస్తున్నాయి. బట్ ప్రెసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం 2 జట్లు ఎక్కువగా ఉన్నాయి. గత మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మళ్ళీ డీసీ టీం ఒక పెద్ద టార్గెట్ని చేసి వస్తున్నారు. అలాగే సిఎస్కే టీం చూసుకుంటే ముంబై మీద ఒక మంచి విక్టరీ కొట్టి వస్తున్నారు. దీంతో అయితే ఖచ్చితంగా 2 జట్ల మధ్య ఒక నెక్ టు నెక్ కాంపిటీషన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ని అయితే ఒక ఫ్రెష్ వికెట్ మీద ఆడబోతున్నారు. అది కూడా పిచ్ నెంబర్ 4 యూస్ చేయబోతున్నారంటే. సో ఇప్పటివరకు ఈ సీజన్లో ఈ పిచ్ని ఒకసారి కూడా యూస్ చేయలేదు. వేరే పిచ్చెస్ మీద మ్యాచ్లు ఆడారు. అండ్ వాటిలో చూసుకుంటే కొన్ని మ్యాచ్లో భారీ స్కోర్లు వచ్చాయి. ఒక మ్యాచ్లో డీసీ టీం 75కి అలవాటు అయిపోయింది. అయితే పిచ్ నెంబర్ 4 విషయంలో చూసుకుంటే మాత్రం కొంతవరకు ట్రిక్కీగా ఉంటుంది. అంటే అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పలేం. మళ్ళీ పిచ్ మీద T20 వరల్డ్ కప్లో మన టీమిండియా నమీబియాతో మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు 200+ స్కోర్ కొట్టారు కానీ మరి అంత కంఫర్టబుల్గా ఆడలేకపోయారు. సో ఇంటి మ్యాచ్ కోసం మనం అయితే ఒక మంచి న్యూట్రల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ పిచ్ నెంబర్ 4 గతంలో స్పిన్నర్స్కు బాగా అనుకూలించింది. దీంతో ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ డామినేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చేసిన టీమ్స్కి మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఈ సీజన్లో కేవలం జీటీ వాళ్ళు మాత్రమే ఈ గ్రౌండ్లో టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. అది కూడా చివరిలో మిల్లర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ కారణంగా. అదర్వైజ్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే మిగతా అన్ని మ్యాచ్లు కూడా చేసిన టీమ్సే గెలిచాయి ఈ సీజన్లో. సో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడమే బెస్ట్. పైగా ఫ్రెష్ వికెట్ కాబట్టి పిచ్ ఎలా బిహేవ్ చేసినా కూడా తెలియదు. దీంతో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం డీసీ టీం లాస్ట్ మ్యాచ్లో మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మళ్ళీ టాప్ ఆర్డర్ నుంచి ఆ ఫైర్ వర్క్స్ చూసాం. పార్థవ్ నిశాంక, రాహుల్ మరి నితీష్ రాణా ముగ్గురు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే డీసీ టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. పర్టికులర్గా రాహుల్ మరి నితీష్ రాణా ఇద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నారు. వేరే నిశాంక గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు తమ చివరి మ్యాచ్లో మార్పు చేశారు. మిల్లర్ని పక్కన పెట్టి మరి అశుతోష్ శర్మని తీసుకున్నారు. ఎందుకంటే రెండో ఫారెన్ సింబల్ని అకామిడేట్ చేయడం కోసం. సో ఈ మూవ్ అయితే డీసీ టీంకి బాగానే వర్కౌట్ అయింది. అశుతోష్ శర్మ చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం చూసాం. అలాగే స్టెప్స్ కూడా సీజన్లో చాలా వరకు రన్స్ కొట్టున్నాడు. కానీ తర్వాత సమీర్ రెడ్డి మరి అక్షర్ పటేల్ వీళ్ళిద్దరైతే అంత చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. మళ్ళీ ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్లో బ్యాట్తో సరిగ్గా రాణించలేకపోతున్నాడు. బట్ ఏమో ఢిల్లీ టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ ఫైర్ అయితే మిడిల్ ఆర్డర్తో పెద్దగా సమస్య ఉండదు. పర్టికులర్గా కేవలం వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ గ్రౌండ్లో తనకు అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. అలాగే నితీష్ రాణా చూసుకుని ఈ మ్యాచ్లో డీసీ టీంకి చాలా ఇంపార్టెంట్గా మారుతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అంత మంచి ఫామ్లో కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్లో స్టార్క్ వచ్చి బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ రన్స్కి వెళ్ళిపోవడం చూసాం. అయితే ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ టీం కూడా బిగ్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే లుంగింగ్ ఈస్ బ్యాక్. అతనైతే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడంటే. దీంతో అతను కైల్ జామ్సన్ని రీప్లేస్ చేస్తూ టీంలోకి వస్తాడు. సో లుంగింగ్ రాకైతే ఖచ్చితంగా డీసీ టీంకి చాలా స్ట్రెంత్ అని చేకూరుస్తుంది. మళ్ళీ పేస్ బౌలింగ్లో అతను స్టార్కి చాలా మంచి సపోర్ట్ ఇవ్వగలడు. వేరే నట్టు చూసుకుంటే మాత్రం మెల్లగా ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకుని వికెట్లు తీయలేకపోతున్నాడు.
సో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలి అండ్ ఆల్సో అక్షర్ పటేల్ కూడా తన ఫామ్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు మాత్రం ఢిల్లీ బౌలింగ్ బాగా సెట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళంతా కలిసి స్టార్కి మంచి సపోర్ట్ ఇస్తే అతనే చూసుకుంటాడు. సో ఈ మ్యాచ్ కోసం మోస్ట్లీ ఢిల్లీ టీంలో ఒక్క మార్పే జరుగుద్ది, అంటే లుంగింగిడి టీంలోకి వస్తాడు. వేరేజ్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కోసం వాళ్ళు ఇంపాక్ట్ విషయంలో రొటేట్ చేయొచ్చు. అంటే స్పిన్నర్ అవసరం అనుకుంటే విప్రాజ్ని కూడా తీసుకొస్తారు. ఆర్ఎల్స్ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఆకిబ్ నబీ లేదా ముఖేష్ కుమార్ కూడా తీసుకురావచ్చు. సో పిచ్ని బేస్ చేసుకుని ఢిల్లీ టీం తమ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మార్పు చేసుకుంటారు. ఇక సీఎస్కే టీం విషయానికి వస్తే వాళ్ళ గురించి ముందు చెప్పుకున్నాం. అప్ అండ్ డౌన్గా వెళ్తున్నారు, అంటే ఒక మ్యాచ్లో గెలుస్తున్నారు, ఒక మ్యాచ్లో ఓడిపోతున్నారు. బట్ పాజిటివ్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ 2 50s కొట్టి మంచి టచ్లోకి వచ్చాడు. మళ్ళీ గత మ్యాచ్లో ముంబై టీంతో ఒక మ్యాచ్ వినింగ్ నాక్ ఆడడం చూసాం. అయితే ఈ మ్యాచ్లో అయిన వాళ్ళకి సంజు శాంసన్ చాలా కీలకం. లాస్ట్ టైం ఢిల్లీ తానప్పుడు అతనే సెంచరీ కొట్టి గెలిపించాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను కూడా ఫెయిర్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఉర్విల్ పటేల్ మరి కార్తిక్ శర్మ లాంటి యంగ్స్టర్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే రన్స్ కొట్టారు. సో వీళ్ళతో పాటు శివం దూబే మరి డెవాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో డీసీ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేస్తేనే సీఎస్కే టీంకి మంచి ఫలితం వస్తుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే సీఎస్కే టీం కొలాప్స్ కూడా అయిపోవచ్చు. సో సీఎస్కే టీంకి అయితే బ్యాటింగ్లో చూసుకుంటే డౌన్ ద ఆర్డర్ సేమ్ డీసీ టీం కొనట్టే ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళకి రిజ్యూమ్ మరి అక్షర్ పటేల్ ఫామ్లో లేకపోతే వాళ్ళకి దూబే మరి బ్రేవిస్ ఇద్దరు ఫామ్లో లేరు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ సీఎస్కే టీం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిన్ వాళ్ళ ప్రైమ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు. గత 6 మ్యాచ్లో చూసుకుంటే వికెట్లు తీస్తున్నాడు, అలాగే రన్స్ కూడా కంటైన్ చేస్తున్నాడు. వేరే అన్సుల్ కాంబోస్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో అతను బౌలింగ్ వేరే లెవెల్. ఈ సీజన్లో బెస్ట్ ఎకానమీ అతనిదే, బిలో 9 ఉంది. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్లో 10 వికెట్లు తీశాడు అతను. సొలగతోడు మిగతా బౌలర్స్ కూడా రాణిస్తే సరిపోతుంది. అయితే సీఎస్కే టీంకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే రామకృష్ణ ఘోష్ లాస్ట్ మ్యాచ్లో యంగ్స్టర్ డెబ్యూ చేసి మంచిగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడైతే అతను ఫుట్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో సీఎస్కే టీం మరో బౌలర్ని తెచ్చుకోవాలి. వాళ్ళు ఈ మ్యాచ్లో గుర్జప్నీత్ సింగ్ లేకపోతే ఆకాశ్ మధ్వాలను ఇద్దరు ఒక ఆడించేందుకు అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం రెండో స్పిన్నర్ విషయంలో లాస్ట్ మ్యాచ్లో ప్రశాంత్ ని ఆడించారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. దీంతో మళ్ళీ వాళ్ళ కిలూసన్ కోసం వెళ్ళేందుకు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మొత్తం ఈ మ్యాచ్లో అయితే సీఎస్కే టీం యొక్క ప్లేయింగ్లో 2 మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సంజు శాంసన్ వర్సెస్ మిచెల్ స్టార్క్ ఒక ఫైరీ బ్యాటిల్. పవర్ ప్లేలో ఉండబోయే ఈ బ్యాటిల్ మ్యాచ్కి ఒక టోన్ సెట్ చేస్తుంది. సో గతంలో చూసుకుంటే T20 ఫార్మాట్లో వాళ్ళు పెద్దగా తలపలేదు. కేవలం 7 బంతుల మ్యాచ్అప్ మాత్రమే జరిగింది. అండ్ 7 బంతులు స్టార్క్ 3 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో సంజు శాంసన్ స్టార్క్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. అండ్ దాని క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ అంటే గైక్వాడ్కి మరి అక్షర్ పటేల్కి మధ్య కూడా మనమైతే ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ సీఎస్కే ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బౌలింగ్కి వస్తాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో గైక్వాడ్ వికెట్ కూడా తీసుకుంది అక్షర్ పటేలే. సో ఓవరాల్గా చూసుకుంటే గైక్వాడ్కి అయితే అక్షర్ పటేల్ మీద మంచి రికార్డే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో ఇద్దరు మంచి ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక తర్వాత ఢిల్లీ బ్యాటింగ్స్ అని చూసుకుంటే పెద్ద ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. సీఎస్కే బౌలర్స్ చూసుకుంటే కొత్త వాళ్ళు కాబట్టి గతంలో జరిగిన ఎక్కువ బ్యాటిల్స్లో బట్ మనమైతే రాహుల్ మరి ముఖేష్ చౌదరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే నితీష్ రాణా మరి నూర్ అహ్మద్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. అయితే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం స్టెప్స్ మీద వార్టన్కు చాలా మంచి రికార్డు ఉంది. గతంలో 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 2 సార్లు అతను అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో స్టెప్స్ బ్యాటింగ్ రాగానే సీఎస్కే కెప్టెన్ వార్టన్ యూజ్ చేసుకోవచ్చు. వేరే తర్వాత చూసుకుంటే చివరి ఆబ్వియస్లీ అశుతోష్ శర్మ అన్సుల్ కాంబోజ్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. సో మొత్తం ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. 2 జట్ల టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉన్నారు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. మళ్ళీ సీఎస్కే టీం రాహుల్ వికెట్ ఎంత త్వరగా తీస్తే వాళ్ళని త్వరగా మ్యాచ్ గెలుస్తారు. ఎందుకంటే ముందు చెప్పినట్టు రాహుల్కి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. మళ్ళీ అతని సీజన్లో మిడిల్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు భయ్య. పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 158 బట్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం 210 ఉంది. సో దీంతో సీఎస్కే బౌలర్స్ రాహుల్ని సెట్ అవ్వకుండా తొందరగా అవుట్ చేస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ మోస్ట్లీ డీసీ టీం సీఎస్కే మీద రివెంజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.